చిరగ్గా ఎందుకు మాట్లాడుతున్నావు? నార్మల్ గా చెప్పొచ్చుగా. మనలాంటి హై ప్రొఫైల్ వాళ్ళు అలాంటి వాళ్ళని అసలు దగ్గర కూడా రానికూడదు. హే, నువ్వెందుకు అలా అయిపోయావు? ఏం లేదు, సరే వెళ్దాం పదా. అయినా మెహర్, డబ్బు లేని వాళ్ళంటే ఎందుకు అంత చులకనా? అయినా నీకు తెలిసిందే కదా ధర్ని, ఈ సొసైటీలో డబ్బు లేని వాళ్ళకి అసలు వాల్యూనే ఉండదు. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనల్ని కూడా అలానే అనుకుంటారు. ధర్ని, నీ ఇల్లు చాలా బాగుంది. సరే, రేపు కాలేజీలో కలుద్దాం. బాయ్. కాలేజ్ ఎలా ఉందమ్మా? హా నాన్న, చాలా బాగుంది. అక్కడ ఉన్నోళ్ళంతా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చారు నాన్న. ఓ, చాలా డబ్బులున్నోళ్ళు నాన్న వాళ్ళంతా. అవునా? హా, అక్కడ చదువుతున్నందుకు నీకు సంతోషమే కదా తల్లి? చాలా హ్యాపీగా ఉంది నాన్న. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి తల్లి. ఎప్పుడు చదువు ఉద్యోగమేనా? లైఫ్ ని చాలా ఎంజాయ్ చేయాలి నాన్న. జీవితం చాలా అద్భుతమైనది తల్లి. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితాన్నే కోల్పోతావు తల్లి. చూడు తల్లి, మీ అమ్మ చనిపోయాక నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నా. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీ సంతోషమే నా సంతోషం. సరే నాన్న. ఎప్పుడు తిన్నావో ఏమో, అన్నం పెట్టుకొని వస్తానుండమ్మా. ఏంటో మా నాన్నకి చాదస్తం ఎక్కువైపోయింది. అయినా కాలేజ్లో అందరూ మంచి మంచి బట్టలు వేసుకొస్తారు, నాకేమో ఏమీ లేవు. ఛ! నాకేమో ఈ డ్రెస్సే ఉంది. రేపు కాలేజ్కి వేసుకోవడానికి డ్రెస్సులే లేవు. నాన్న, చెప్పమ్మా. ఒకటి అడగాలి. అడగమ్మా. నాకేమో వేసుకోవడానికి బట్టలే లేవు. కాలేజ్లో ఏమో అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వాటితో సరిపెట్టుకో అమ్మా. అవేం బాగలేవు నాన్న. అవి వేసుకొని వెళ్తే వాళ్ళ ముందు పనిదానిలా ఉంటాను. సరే అమ్మా, నేను తెచ్చిస్తాలే. సరే నాన్న. సరే అమ్మా. అమ్మయ్యా, నాన్న మంచి బట్టలు తీసుకొని వస్తారు. ఇంకా కాలేజ్కి మంచిగా రెడీ అయిపోవచ్చు. జోబిలో ₹1 లేదు. నా కూతురికి బట్టలు ఎట్లా కొనియాలి? అయినా కూడా నా కూతురు అందరిలో బాగా కనపడాలా. ఎవరితో ఒకరితో అప్పు చేసైనా కొనిస్తా. ధర్ని, ఎలా జరిగిందమ్మా ఈరోజు కాలేజు? బాగా జరిగింది నాన్న. ఏం ఇబ్బంది లేదు కదమ్మా కాలేజీలో? ఇబ్బంది ఏం లేదు నాన్న, కానీ డైలీ నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టంగా ఉంది. అయ్యో, ఏం చెయ్యాలబ్బా? రారా. ధర్ని ఆడుంది. అడుంజుర్రా. అయ్యో, పూలన్నీ వాడిపోయాయి. డర్రు, ఏంటి బావా? నీతో కొంచెం మాట్లాడాలి. నాకంత టైం లేదు బావా నీతో మాట్లాడేకి. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు దర్రు, నీకోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా? ఏం తీసుకొచ్చావు బావా? ఏంటివి? రిబ్బన్లు కట్కా. నేను ఇవి వేసుకోను బావా. చిన్నప్పుడు నువ్వు 2 జల్లు వేసుకొని ఎంత ముద్దుగా ఉండేదాన్ని తెలుసా? ఛీ! దర్రుకి ఇవి నచ్చినట్లు లేవు. హాయ్ ధర్ని. హాయ్ మెహర్. మూవీకి వెళ్దామా? మూవీకా? డైలీ కాలేజ్ వెళ్ళి ఏం చేస్తాం? అలా సరదాగా మూవీకి వెళ్ళొద్దాం. నాతో డబ్బులు లేవే. ధర్ని, ఏమైంది? ఏం లేదు మెహర్. పదా. మరి మూవీ టికెట్స్ ఎలా? నేను ఆల్రెడీ బుక్ చేసా ధర్ని. సరే వెళ్దాం పదా. మూవీ చాలా బాగుంది కదా ధర్ని? మెహర్, చాలా బాగుంది. ఆకలి అవుతుంది, బయట ఏమని తినేసి వెళ్దామా? ఫుడ్ చాలా బాగుంది కదా ధర్ని? చాలా బాగుంది మెహర్. సరే వెళ్దామా? అరే, నువ్వెందుకు పే చేస్తున్నావు? నువ్వు పర్స్ మర్చిపోయావు కదా, ఈసారి నేను పే చేస్తాలే. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా తినే పే చేస్తుంది. ఈసారన్నా నేను కట్టాలి. దర్రు, ఏంటి బావా? ఏమైంది దర్రు అలా ఉన్నావు? ఏం లేదు. కాలేజ్ లో ఎవరైనా ఏమన్నా అన్నారా? మరి ఏమైంది దర్రు? ఏం లేదంటున్నా కదా. ఏమైందో చెప్పు దర్రు, నువ్వు అలా ఉంటే నేను చూడలేను. కాలేజ్ లో అందరూ డబ్బులున్నోళ్ళే బావా. మంచి మంచి బట్టలు, పెద్ద పెద్ద ఫోన్లు వాడతారు. నాకేమో ఏమీ లేవు. అవునా?
ఫోన్ కొనాలంటే ఎంత అవుతుందరు? ఎంత లేదన్నా ఒక 20,000 అవుతుంది బావా. 20,000? దర్రుకి ఎలాగైనా ఫోన్ కొనివ్వాలి. నా కూతుర్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలి. నానా హా? నేను కాలేజ్కి వెళ్ళొస్తా. ఈ డబ్బులు తీసుకొని కాలేజ్ ఫీజు కట్టేసేమ్మా. సరేనన్నా. సరే అమ్మా. నారాయణ, గంగా చెప్పు గంగా. ఏం చేస్తున్నావు అన్నా? ఏం లేదు గంగా, తోటలో కొంచెం పని ఉంటే చేసుకుంటా అంటే. మొన్నే అడుగుదాం అనుకున్నా, నువ్వు తొందరలో ఉన్నావని అడగలేదు. 1,00,000 రూపాయలు ఎందుకు అప్పు తీసుకున్నావు? నీకు తెలిసిందే కదా గంగా, నా కూతుర్ని పెద్ద కాలేజీలో జాయిన్ చేశాను. ఓహో. తను కాలేజీకి వెళ్ళి రావడానికి చాలా కష్టంగా ఉంటే బైక్ తీసుకుందామని నీతో అప్పు చేశాను గంగా. మరి తీసుకున్నావా బైకు? గంగా తీసుకున్నాను, తన కాలేజ్ ఫీజు కూడా కట్టేశాను. ఆడపిల్లలకు చదివేందుకన్నా, అయినా అప్పు చేసి చదివించడం అంత అవసరమా? అదేంటి గంగా, ఆడపిల్లలు మాత్రం దేంట్లో తక్కువ? అయినా నా కూతుర్ని బాగా చదివిస్తాను, తన కాళ్ళ మీద తను నిలబడేటట్లు చేస్తాను. అయినా ఆడపిల్లని నేనే తక్కువ చేసుకుంటే ఈ సమాజం ఏం విలువిస్తుంది గంగా? నీకు అర్థం కావట్లేదు, ఏదో రోజు నీకే తెలుస్తుందిలే. నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు, నీ డబ్బులు వీలైనంత త్వరగా ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చినట్టే. దర్రు దర్రు దర్రు, నీతో కొంచెం మాట్లాడాలి దర్రు. చెప్పు బావా. నీకోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చా. ఈసారి ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు? చెంపపిండ్లా? చీ కాదు, నీకు అలాంటి చిన్న గిఫ్ట్లు ఎందుకు ఇస్తా? నువ్వు మొన్న బాధపడ్డావు కదా నీ దగ్గర ఫోన్ లేదని, అందుకే నీకోసం మొబైల్ తీసుకొచ్చా. ఏంటి, మొబైల్ తీసుకొచ్చావా? అదే పట్టుకొచ్చా నీకోసం. ఎక్కడ బావా, చూపి. ఇదిగో. ఏంటిది? ఫోన్ మా నాయనది. నీ దగ్గర సెల్లు లేదని మా నాయన దగ్గర కొట్లాడు మరీ తీసుకొని వచ్చిన. నీ ఫ్రెండ్స్ కి చూపించుకొని గొప్ప చెప్పుకో, మా బావ నాకు తీసిచ్చినాడని. దర్రుకి ఇది కూడా నచ్చలేదు అనుకుంటా. రేపు నా కూతురు బర్త్డే, ఎలాగైనా సరే మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏం గిఫ్ట్ ఇవ్వాలబ్బా? నాన్న, దామ్మా కూర్చో. ఏం చేస్తున్నావు నాన్న? అవునమ్మా, రేపు నీ బర్త్డే కదా, ఏం గిఫ్ట్ కావాలి? ఏం వద్దు నాన్న. అయ్యో, అలా అంటే ఎలా అమ్మా? ఏం కావాలో చెప్పు. అయ్యో, నాకేం వద్దు నాన్న. అమ్మా ధరణి, ఏంటి నాన్న? నీ పుట్టినరోజుకి నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా. ఏంటి నాన్న అది? ఒక్కసారి కళ్ళు మూసుకోమ్మా, చూపిస్తాను. ఇప్పుడు కళ్ళు తెరమ్మా. హై, గోల్డ్ రింగా? చాలా బాగుంది నాన్న. అవునమ్మా, ఇది మీ అమ్మ రింగ్. ఈ రింగ్ నీతో ఉంటే మీ అమ్మ నీతో ఉన్నట్టే. అమ్మా ధరణి, చెప్పు నాన్న. వంట ఏం చేస్తున్నావు అమ్మా? ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి నాన్న, ఉన్న దాంట్లోనే చేస్తున్నా. అవునా, సర్లే అమ్మా, నేను వెళ్ళి తెస్తాలే. అరే, రాము ఉన్నట్టున్నాడే. ఏరా రాము, బాగున్నావా? నువ్వెలా ఉన్నావురా? బాగున్నాను రా. అమ్మగారు ఎలా ఉన్నారు? ఏం చెప్పాలరా, అమ్మకి అస్సలు బాగాలేదు. హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవు. అవునా, ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ఈ డబ్బులు తీసుకోరా. ఎందుకు లేరా? వద్దు. ఉన్నిలేరా, తీసుకో. ఉన్న డబ్బులన్నీ వాడికి ఇచ్చేశాను. ఇప్పుడు నా కూతురికి ఏం సమాధానం చెప్పుకోవాలో ఏమో. నాన్నా, సరుకులేవి? అది ఏంటి నాన్న? దారిలో రాము కనపడ్డాడమ్మా. వాళ్ళ అమ్మకు బాగాలేదంటే ఉన్న డబ్బులు ఇచ్చేశానమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లోనే చేసేయమ్మా. మాకే గతి లేదు, మళ్ళీ ఈయనకి దానాలొకటి. హలో మెహర్, ఎలా ఉన్నావు? హాయ్ ధర్ని, గుడ్. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మెహర్. ఏం చేస్తున్నావు? బోర్ కొడుతుంది, మీ ఇంటి దగ్గరలోనే ఉన్నా. మీ ఇంటికి రానా? ఇప్పుడు తను మా ఇంటికి వస్తే ఇంకేమన్నా ఉందా? ఈ ఇల్లు చూస్తే నా పరువు పోతుంది. హలో ధర్ని. మెహర్, ఉన్నావా? రానా? వద్దు. ఏంటి? అది నేను ఇంట్లో లేను మెహర్. అవునా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. సరే పర్లేదులే, మరి ఎప్పుడైనా వస్తా. బాయ్. బాయ్. హాయ్ అంకుల్.
ధర్ని ఊరికి పోయిందంట కదా అంకుల్. ఎవరు చెప్పారమ్మా నీకు? ఇందాకే ధర్ని కాల్ చేస్తుంటే చెప్పింది. ధర్ని ఎందుకు అలా చెప్పింది? ఇంట్లోనే ఉంది కదా. అయినా ఎందుకో ఏమోలే. హ్మ్. అమ్మా ధరణి, హా, చెప్పు నాన్న. ఏంటమ్మా మీ ఫ్రెండ్ తో ఇంట్లో లేనని చెప్పావంట? నీకెవరు చెప్పాను నాన్న? దారిలో నీ ఫ్రెండ్ కనిపించి చెప్పిందమ్మా. హా, కొంపదీసి నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పావా? ఆహా లేదమ్మా, ఎందుకు చెప్పావో అని చెప్పలేదు. అమ్మయ్యా, అయినా ఎందుకు చెప్పావమ్మా అలా? తను చాలా ఉన్నోళ్ళు నాన్న. మనం ఇలాంటి ఇంట్లో ఉన్నామని తెలిస్తే నా ముఖం కూడా చూడదు. ఏంటో ఈ పరిస్థితి. ఏ ధర్ని, హాయ్ మెహర్, ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. అవునా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అంటే ఇంటికి వస్తానంటుందేమో. ఏ ధర్ని, బయట కొంచెం పని ఉంటే వెళ్తున్నా మెహర్. అవునా, సరే బాయ్ మెహర్. బాయ్ ధర్ని. నాన్న, చెప్పమ్మా. మనం ఫస్ట్ ఏదైనా పెద్దింటికి మారుదాం నాన్న. ఎందుకమ్మా, ఏమైంది? ఈ చిన్నింటిని చూస్తే నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుంది. నన్ను చాలా చీప్ గా చూస్తారు నాన్న. సర్లేమ్మా, మారదాంలే. సరే నాన్న. ఈ చిన్నింటికి బాడికి కట్టడానికే నాకు డబ్బులు సరిపోవట్లేదు, మరి పెద్దింటికి ఎలా? నాన్న ఒకటి సంపాదిస్తుంటే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. నేను కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. నాన్న, చెప్పమ్మా. నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నా నాన్న. ఎందుకమ్మా, నేను సంపాదిస్తున్నా కదా. అయినా నువ్వు బాగా చదువుకుంటే చాలమ్మా. లేదు నాన్న, కాలేజ్ అయిపోయాక ఫ్రీ టైంలో నేను పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నా. మీరు ఒకటి సంపాదిస్తుంటే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది నాన్న. వద్దులేమ్మా, నీకు ఇప్పటి నుంచే కష్టాలు ఎందుకు? లేదులే నాన్న, నేను మంచి జాబ్ లోనే జాయిన్ అవుతా. ఏంటో నా పరిస్థితి, నా బిడ్డను కూడా బాగా చూసుకోలేకపోతున్నా. లుంగి దర్రు దర్రు, ఏంటి బావా? నీకు విషయం చెప్పాలి దర్రు. ఏంటి చెప్పు బావా. అది 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 అయ్యో, నేను నీకు చెప్పలేకపోతున్నా దర్రు. చెప్పు బావా. అయ్యో, నాకు సిగ్గేస్తుంది పాప. నాకు చిరాకు వస్తుంది. అయినా ఏం చెప్పాలనుకుంటున్నాడు మా బావ? చెప్పు బావా, నాకు కూడా చెప్పవా? అది అది నీకు నాకు పెళ్ళైనట్టు కలొచ్చింది దర్రు. అయ్యే, బాగా కళ్ళు కంటున్నావే. వెళ్ళి జాబ్ వచ్చినట్టు కళ్ళు కనిపో. అది కాదు దర్రు. ఇంకా వెళ్ళు బావా. ఛీ, నన్ను అర్థమే చేసుకో. కర్మ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. మీ దాంట్లో రిసెప్షనిస్ట్ గా జాబ్స్ ఉన్నాయంట కదా, వేకెన్సీస్ ఉన్నాయా? 5 minutes వెయిట్ చేయండి మేడం, అప్డేట్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ధర్ని. అయ్యో, ఇప్పుడు తినొచ్చిందేంటి? హాయ్ మెహర్. లంచ్ కొచ్చావా? హా, సరేరా, అందరం కలిసి తిందాం. సరే. మేడం, మీ జాబ్ కన్ఫర్మ్ అయింది. హా, హా. ఎవరికి ధర్ని జాబ్? నా ఫ్రెండ్ కి మెహర్. తను చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది. ఇక్కడ జాబ్స్ ఉంటాయంటేను తన కోసం అడిగాను. అయినా ఎన్నిసార్లు చెప్పాను అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని. వాళ్ళతో నిన్ను చూస్తే నిన్ను కూడా అలానే అనుకుంటారు. వాళ్ళు కూడా మనలాగే కదా మెహర్. సర్లే, నీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగో తనే కడుతుంది, ఒకసారి అడుగుదాం. మెహర్, ఈసారి బిల్ నేను కడతా. హా, అదేంటి కట్టమంటుంది? ఇప్పుడు ఎలా కట్టాలి? మెహర్, 1 minute. హలో నాన్న. అది జరిగింది, నువ్వు వచ్చి బిల్ కట్టవా? ఛీ, అవును. థ్యాంక్ యూ.
అమ్మయ్యా, ఈ డబ్బులతో బిల్ కట్టేద్దాం. మెహర్, ఇక వెళ్దామా? అది చాలా పెద్ద రెస్టారెంట్ నాన్న. నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. నన్ను చూస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా, అందుకే ఆ జాబ్ వద్దనేసాను. ముందే చెప్పా కదమ్మా నువ్వు కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోమని. నేనే ఏదైనా పెద్ద జాబ్ చూసుకుంటాలేమ్మా. సరే నాన్న. ఇప్పటికిప్పుడు నాకు పని ఎవరిస్తారబ్బా? నాన్నేంటి ఇంకా రాలేదు? పొద్దుననగా వెళ్ళాడు పని చూసుకుంటా అని, కానీ దొరికిందో లేదో. ఏంటి నాన్న ఇంత ఆలస్యమైంది? పని దొరికిందా? లేదమ్మా, ఎంత వెతికినా ఎక్కడా పని దొరకలేదు. ఇప్పుడు ఎలా నాన్న మరి? ఒక చోట అడిగానమ్మా, రేపు రమ్మన్నారు. రేపు వెళ్ళి చూస్తానమ్మా, అక్కడ ఏమైనా పని దొరుకుతుందేమో. సరే రా నాన్న, తిందాం. నాకేం వద్దమ్మా. నాన్న, చెప్పమ్మా. ఇవాళ కాలేజ్ లో ఫీజు అడిగారు. అవునా? అవును నాన్న. సరేమ్మా, నేను ఏదో ఒకటి చేసి కట్టేస్తాలే, నువ్వు బాధపడొద్దు. మా నాన్నకి ఏదో ఒక పని దొరికేలా చేసి మమ్మీ. అమ్మా ధరణి, ఏంటి నాన్న అంత సంతోషంగా ఉన్నారు? ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. నాకు కూడా పెద్ద ఫ్యాక్టరీలో పని దొరికింది. అవునా నాన్న? ఈ రోజు నుంచి మనం సంతోషంగా ఉండొచ్చమ్మా. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇదిగోమ్మా, తీసుకొని ఫీజు కూడా కట్టేసి. సరే నాన్న. సరేమ్మా, నేను వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను. హాయ్ ధర్ని. హాయ్ మెహర్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు ధర్ని, రేపు ఒకసారి కలుద్దామా? సరే మెహర్, కలుద్దాం. సరే బాయ్. బాయ్. అమ్మా ధరణి, కూరగాయలు తీసుకోమ్మా. ఇప్పటి నుంచి ఇంకే కష్టాలు ఉండవు. నా కూతురి ఫీజు, ఇంటి బాడుగా అన్నీ నేను చూసుకోగలను. ఇక నుంచి సంతోషంగా ఉంటాం. హాయ్ ధర్ని. హాయ్ మెహర్. ఏంటి కలుద్దామన్నావు? నా బర్త్డే వస్తుంది కదా ధర్ని, మా డాడీ ప్రతి ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ ఏమన్నారో తెలుసా? ఏమన్నారు మెహర్? ఈ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఎవరినైనా సెలబ్రిటీని పిలుద్దామంటే మా డాడీ ఓకే అన్నారు. నేనేం అడిగినా కాదన్నారు. అవును ధర్ని, మొన్న నీ బర్త్డే జరిగింది కదా, నన్ను అసలు పిలవనే లేదు. ఎలా జరిగింది? అది మెహర్ చాలా బాగా జరిగింది. మా డాడీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఓ అవునా? 1 minute ధర్ని. మెహర్ వాళ్ళ నాన్నైతే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో. మా నాన్న ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేయలేదు. పోనీలే, ఈసారి రింగ్ అయినా ఇచ్చారు. నాన్నా, కాలేజ్కి వెళ్తున్నాను. ట్రిప్ డబ్బులు ఇవ్వండి, ఇవాళే లాస్ట్ డేట్. అది ఏంటి నాన్న? డబ్బులు లేవమ్మా. మొన్ననే కదమ్మా పనిలో చేరింది. వెంటనే డబ్బులు అడిగితే ఏమనుకుంటారో అని అడగలేకపోయానమ్మా. మరి వెళ్ళమని ఎందుకు చెప్పారు నాన్న? ఇప్పుడు నేను ట్రిప్ కు వెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ దగ్గర నేను చీప్ అయిపోతాను. అది కాదమ్మా, నీ సంతోషం కోసం ఎలాగైనా పంపిద్దాం అనుకున్నాను, కానీ డబ్బులు దొరకలేదమ్మా. మరి లేనప్పుడు ఎందుకు వెళ్ళమన్నారు నాన్న? నా సంతోషం చూసేవాడివి అయితే ఎలాగోలాగా డబ్బులు ఇచ్చేవాడివి. ఛీ, ఏంటి మన బతుకులు? ఏంటో నా బతుకు, కనీసం నా కూతుర్ని ట్రిప్పుకు కూడా పంపించలేకపోతున్నా. ఏంటో పెద్ద డబ్బులు ఇస్తా అన్నట్టు ట్రిప్ కు పొమ్మన్నారు. నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలి? అందరికి చెప్పారు వస్తా అని. ఛే! హే ధర్ని, చెప్పు మెహర్. రెడీ అయ్యావా? ఎక్కడికి? హే చెప్పాను కదా, ఈ రోజు నా బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారని. నువ్వు త్వరగా రెడీ అయ్యా. ఇప్పుడు మెహర్ బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకోకపోతే నా పరువు పోతుంది. ధర్ని ఉన్నావా? మెహర్ ఉన్నా. అది నేను రాలేను మెహర్, ఇంట్లో కొంచెం వర్క్ ఉంది. నువ్వు రాకపోతే నీతో మాట్లాడను. అది కాదు మెహర్. ఎక్కడికమ్మా? మెహర్ బర్త్డేకేనా? అవును నాన్న. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు, ఈ గిఫ్ట్ తీసుకెళ్ళమ్మా. ఏంటి ఇంత చిన్న గిఫ్టా? అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నాన్న. ఇలాంటి చిన్న గిఫ్ట్ నేను అక్కడ ఇస్తే నా పరువు పోతుంది.
నా కూతురి చిన్న చిన్న సంతోషాలు కూడా తీర్చలేకపోతున్నా. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. నారాయణ, ఇంకెప్పుడు ఇస్తావు డబ్బులు? ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయాయి. వచ్చే నెలలో మొత్తం ఇచ్చేస్తాలే గంగా. ఇంకొక నెల చూస్తా, అంతలోపు ఇవ్వకుంటే నీ పని చెప్తా. గంగాతో తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో ఏమో. నాన్న నాన్న, ఏమైంది నాన్న అలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఇంత కాలిపోతుంది ఏంటి నాన్న? నీ చిన్న చిన్న సంతోషాలు కూడా తీర్చలేకపోతున్నానమ్మా. అలా ఏం లేదులే నాన్న. నాన్న, ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దమ్మా. పర్లేదు, వేసుకోండి నాన్న. నాన్న, హాస్పిటల్కి వెళ్దామా? టాబ్లెట్ వేసుకుంటున్నాను కదమ్మా, తగ్గిపోతుందిలే. ఇదంతా నా వల్లే. ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఇది కావాలి అది కావాలి అని నాన్నని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకే నాన్నకి ఇలా అయింది. నాకు మాత్రం నాన్న తప్ప ఇంకెవరున్నారు? ఇప్పటి నుండైనా నాన్నని బాగా చూసుకోవాలి. నాన్న, వంట చేసి పిలుస్తాను, మీరు అంతవరకు రెస్ట్ తీసుకోండి. సరేమ్మా. నా కూతురికి నేనంటే చాలా ప్రేమ. నాకు బాగలేదని ఎంత ప్రేమగా చూసుకుంటోందో. అమ్మా ధరణి, మీ నాన్నని పిలు. ఎందుకన్నా? నాన్నకు బాలేదని పడుకున్నారు. విషయం ఏంటో నాకు చెప్పండి, నేను చెప్తాను. మీ నాన్న నీకోసం 3 సంవత్సరాల క్రితం పొలం కొన్నాడమ్మా. ఇప్పుడు చాలా రేట్ పోతోంది. అవునా? సరే అన్నా, నేను చెప్తాలే నాన్నకి. సరే అమ్మా. మా నాన్న నాకు తెలియకుండా పొలం ఎప్పుడు కొన్నాడు? ధరణి, హా నాన్న. ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? మీరు నా పేరు మీద పొలం కొన్నారా నాన్న? అవునమ్మా, నీకెలా తెలుసు? ఇప్పుడే గంగన్ వచ్చి చెప్పి వెళ్ళాడు నాన్న. ఆ పొలం ఇప్పుడు మంచి రేట్ పోతుందంట. అవునమ్మా, నేను ఆ పొలం కొనేటప్పుడు అందరూ అది మంచి రేటుకి పోదు వద్దన్నారమ్మా. అందుకే నీకు చెప్పలేదమ్మా. అవునా నాన్న? కానీ ఇప్పుడు అది మంచి రేట్కి వచ్చిందంట నాన్న. అవునమ్మా, మన కష్టం వృధా అవ్వలేదు. హాయ్ మెహర్, హాయ్ ధర్ని. నీకోటి చెప్పాలి. చెప్పు ధర్ని, ఏంటది? మా నాన్న నా పేరు మీద 3 years బ్యాక్ ఒక పొలం కొన్నారు. ఇప్పుడు అది చాలా రేట్కి వచ్చింది. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అదేంటి ధర్ని, మీరు ఉన్నోళ్ళే కదా, ఒక్క పొలానికి అంత హ్యాపీ ఫీల్ అవుతున్నావేంటి? సరేలే, అంకుల్ కి బాలేదని విన్నా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది మెహర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బాగుంది మెహర్. సరే పద, మీ ఇంటికి వెళ్దాం, అంకుల్ ని చూడాలి. మా ఇంటికా? అవును. అయినా ఏంటి ధర్ని, మీ ఇంటికి వస్తానంటే ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తావు. అదేం లేదు మెహర్. ఇప్పుడు తను మా ఇంటికి వస్తే నిజం తెలిసిపోతుంది. అప్పుడు నా ముఖం కూడా చూడదు. ఇంకెన్ని రోజులు దాచిపెట్టాలి? ఉన్నీలే చెప్పేద్దాం. సరే వెళ్దాం పదా. సరే, ఒక్క నిమిషం. ధర్ని, నేను రాలేను. మా డాడీ అర్జెంట్గా కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. టుమారో వస్తాను. బాయ్ బాయ్. అమ్మా ధరణి, నిన్న మెహర్ని కలుస్తానన్నావు, కలిసావా? హా నాన్న. ఏమనిందమ్మా? ఇవాళ మన ఇంటికి వస్తా అనింది నాన్న. ఈ ఇల్లు చూస్తే తను ఎప్పటికీ నాతో మాట్లాడదు. కానీ ఎన్ని రోజులు ఇలా దాచిపెట్టాలి నాన్న? అందుకే రమ్మని చెప్పాను నాన్న. నా కూతురు తన ఫ్రెండ్ దగ్గర తక్కువ కాకూడదు. ఎలాగైనా మంచి ఇల్లు చూడాలి. నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు? వేరే ఇల్లు చూడ్డానికి వెళ్తున్నానమ్మా. వద్దు నాన్న, ఈ ఇంటికి మనం బాడీ కట్టలేకపోతున్నాం. ఇంకా వేరే ఇల్లు అంటే వద్దు. ఈ ఇల్లు చూస్తే నీ ఫ్రెండ్ దగ్గర నీ పరుగు పోతుంది కదమ్మా. మెహర్ కి డబ్బులున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలంటే అలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు నాన్న. అది కాదమ్మా. మీరు ఇంకేం చెప్పొద్దు నాన్న. వేరే ఇల్లు చూద్దాం అనుకుంటే నా కూతురు దీనికే బాడీకి కట్టలేమంటోంది. దర్రు ఏంటి బావా ఇలా కాల్ చేసావు? మరి ఏమైనా కలొచ్చిందా? కల కాద్దర్రు, నాకు నిజంగానే జాబ్ వచ్చింది. ఓ అవునా? కంగ్రాచులేషన్స్ బావా. మరి జాబ్కి వెళ్ళకుండా నాకెందుకు కాల్ చేసావు? అది ఏంటి బావా? ఈ రోజు ఎలాగైనా మావయ్యతో మనం పెళ్లి మాట మాట్లాడేస్తా దర్రు. బావా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అయినా నేను ఇంకా బాగా చదువుకోవాలి. దర్రు, నువ్వు అలా అంటే నేను ఏడుస్తా. బావా, నా కోపం తెప్పించకుండా ఫస్ట్ కాల్ కట్ చేయి. నేను మావయ్యతో మాట్లాడతా దర్రు. దర్రు దర్రు దర్రు
ఇంకే నారాయణ, నీ పొలం మంచి రేటు పోతుందంటే ఏం కథ? ఏముంది గంగా, ఇన్ని రోజులకు ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు. హ్మ్. మరి నీ కూతురు పెళ్ళి ఎప్పుడు? అప్పుడేనా? నా కూతురు ఇంకా చదువుకుంటోంది కదా గంగా. అవునులే, కానీ నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది. నువ్వు చేస్తానంటే ఇప్పుడే మాట్లాడతా. వద్దు గంగా, నా కూతురికి నేను ఇప్పుడే పెళ్లి చేయను. నా కూతురు ఇంకా బాగా చదువుకోవాలి. హలో ధర్ని, హలో మెహర్, ఎక్కడున్నావు? మీ ఇంటి కిందే ఉన్నాను. మేము అక్కడ లేం మెహర్. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా. సరే. ఈ రోజుతో మెహర్కి నిజం తెలిసిపోతుంది. ఇంకెప్పటికీ తను నాతో మాట్లాడదు. ఏంటి ధర్ని ఇక్కడున్నావు? అది ఇదే మా ఇల్లు మెహర్. ఏంటి జోక్ చేస్తున్నావా? ఆహా లేదు మెహర్, నిజంగా ఇదే మా ఇల్లు. వాట్? మీరు ఉన్నోళ్ళు కదా ధర్ని, మరి ఇదేంటి? ఏంటి ధర్ని మాట్లాడావు? మేమున్నోళ్ళం కాదు మెహర్, నీకు అబద్ధం చెప్పాను. ఎందుకు చెప్పావు? అయినా నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు నువ్వు రిచ్ కానప్పుడు? ఫ్రెండ్షిప్ కి రిచ్ పూర్ ఉంటుందా మెహర్? నీకు ఇలాంటివి అవసరం లేదేమో, నాకు అవసరమే. అది కాదు మెహర్. మెహర్ అయినా ఇన్ని రోజులు ధర్ని రిచ్ అనుకున్నాను, మరి ఇంత పూరా. ఛీ, అయినా తనతోనే నేను ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసింది. ఏమైందమ్మా అలా ఉన్నావు? మెహర్ ఇక్కడికి వచ్చింది నాన్న. అయినా లేనోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదా నాన్న? అంతే అమ్మా, ఈ లోకంలో ఉన్న వాళ్ళకే విలువ, వాళ్ళనే గౌరవిస్తారు. ఈ లోకంలో మనిషి కన్నా డబ్బుకే విలువ ఎక్కువ. ఏం సమాజమో ఏమో. ఏంటన్నా ఏమైంది? మా బిడ్డకి ఎవరో అన్నారంటమ్మా, మీరు లేని వాళ్ళని. ఈ సమాజంలో డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారమ్మా. మేమేమన్నా డబ్బులు అడుగుతామా అమ్మా? కొంచెం ప్రేమాభిమానమే కదా. అయినా నేను ధర్ని విషయంలో తప్పు చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ కి డబ్బుతో పనేమి? అయినా నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. ధర్ని, ఏమమ్మా మీ నాన్న కనిపించడం లేదు 2 రోజుల నుంచి? నాన్నకి ఒంట్లో బాలేదు అంకుల్. ఏమైందమ్మా? జ్వరం వచ్చింది అంకుల్, అందుకే టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుంది అంకుల్. నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు మీ నాన్న నీ పేరు మీద ఆస్తి కొనాలని రేయనక పగలనక కష్టపడ్డాడమ్మా. ఎందుకురా అంత కష్టం అన్నా పట్టించుకోకుండా నీ కోసం ఆ పొలం కొన్నాడమ్మా. మాతో ఉన్నా ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాడమ్మా. అవునా అంకుల్? సరేమ్మా, నేను వెళ్ళొస్తా. హా. ఇవన్నీ తెలియక మా నాన్న ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టానో. ఛే. నాన్న, నేను హాస్టల్లో ఉన్నప్పుడు అంత కష్టపడాలా నాన్న నా పేరు మీద పొలం కొనడానికి? నీకెవరు చెప్పారమ్మా? తెలిసిందిలే నాన్న, అయినా నా గురించి ఇంత ఆలోచన ఎందుకు నాన్న నీకు? ఎలాగైనా సరే కూతురు బాగుండాలనేదే ఈ తండ్రి ఆవేదన. నన్ను క్షమించు నాన్న. రోజు ఇది కావాలి అది కావాలి అని నేను చాలా ఇబ్బంది పెట్టాను. నీకు నాకు మధ్య క్షమాపణ ఏంటమ్మా? సారీ ధర్ని, ఇన్ని రోజులు ఉన్నోళ్ళు లేనోళ్ళని నిన్ను చాలా బాధ పెట్టా. కానీ నాకు ఈ రోజే అర్థమైంది, ఫ్రెండ్షిప్ కి డబ్బు కాదు, మంచి మనసు ఉండాలని. మనం ముందులానే ఫ్రెండ్స్ లా ఉందాం ప్లీజ్. పర్లేదు మెహర్, నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా ఇష్టపడే నాన్న, నన్ను అర్థం చేసుకున్న ఫ్రెండ్, ఇవి ఉండంగా నాకు ఇంకేం కావాలి? కావాలి. ఏంటి? సెల్ఫీ కావాలి.